కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 76వ సంచికలో ఈ వారం వ్యక్తి, ఈ వారం స్ఫూర్తి. 100 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడని తన సినిమాల ద్వారా ఇంకా జీవించి ఉన్న అద్భుతమైన నటుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కాలాలు అన్ని దేశాల్లో ఉన్న సినీ నటుల్ని పోల్చుకుంటే ఇప్పటికి కూడా నంబర్ 1 గా నిలిచిన నటుడు చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ సమగ్ర జీవిత చిత్రణ 7వ భాగం ఈ రోజు కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 76వ సంచికలో. గత 6 సంచికల్లో చార్లీ చాప్లిన్ జీవితంలోని ఏ అంశాలను స్పృశించామో ఒకసారి విహంగ వీక్షణంలాగా చూసి ఆ తర్వాత ఈ వారం విశేషాల్లోకి వెళదామండి. చార్లీ చాప్లిన్ 1889వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన జన్మించాడు. లండన్ లో వాళ్ళ అమ్మా నాన్న కూడా రంగస్థల కళాకారులు. 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం వల్ల ఆవిడ రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం మానుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళ అమ్మకి హన్నా చాప్లిన్ ఆమె పేరు. చార్లీ చాప్లిన్ ని వాళ్ళ అన్నయ్య సిడ్నీని ఇద్దరిని పెంచడం చాలా శ్రమతో కూడుకున్న పని అయింది. దుర్భరమైనటువంటి దారిద్ర్యం, ఆవిడకి వేరే ఆదాయం లేక చిన్న చిన్న పనులు చేస్తూ, ఇంట్లో కుట్టు మిషన్ కుట్టుకుంటూ, ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ పిల్లలిద్దరిని పెంచడం ప్రారంభించింది. అలాంటి దుర్భరమైన దారిద్ర్యంలో తిండి సరిగా లేక ఆవిడికి అనారోగ్యం పాలై పిచ్చాసుపత్రిలో చేరింది. చార్లీ చాప్లిన్ కి 11 సంవత్సరాల వయసులో ఉండగా ఆవిడ పిచ్చాసుపత్రి పాలైనప్పుడు ఒక్కడే అనాథగా ఒంటరిగా ఒక గుక్కెడు టీనీళ్ల కోసం, చిన్న రొట్టె మొక్క కోసం లండన్ వీధుల్లో పిచ్చిగా తిరిగాడు. అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య ఆదుకుని ఇద్దరూ కలిసి నాటకాల్లోకి వెళితే బాగుంటుందని నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు. ఒక 10 సంవత్సరాల పాటు లండన్ లో వివిధ నాటక సంస్థల్లో పనిచేసి ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసి చార్లీ చాప్లిన్ కి 21 సంవత్సరాల వయసు ఉండగా మొట్టమొదటిసారి అమెరికాలో నాటక ప్రదర్శనలు ఇవ్వడానికి తన నాటక కంపెనీ కార్నో కంపెనీతో కలిసి వచ్చాడు. మొట్టమొదటిసారి 1 సంవత్సరం పాటు అమెరికా అంతా తిరిగి నాటక ప్రదర్శనలు ఇచ్చాక వెనక్కి వెళ్లిపోయి రెండోసారి వచ్చినప్పుడు అమెరికాలో స్థిరపడదామని ప్రయత్నించాడు. రెండవసారి అతని నాటక ప్రదర్శనలు అయిపోయాక కీస్టోన్ కంపెనీ అనేటటువంటి వాళ్ళు చార్లీ చాప్లిన్ ని తమ మూకీ సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. అప్పటి వరకు కూడా చార్లీ చాప్లిన్ కి సినిమాలంటే ఏమిటో తెలియదు. కేవలం నాటకాల్లో 10-12 సంవత్సరాలుగా నటిస్తూ వచ్చాడు. ఆ విధంగా 1914లో కీస్టోన్ కంపెనీతోటి ఒప్పందం చేసుకుని చార్లీ చాప్లిన్ మూకీ సినిమాల్లోకి ప్రవేశించాడు నటుడిగా. అక్కడి నుంచి ప్రారంభించి ఇంకా అతనికన్నా అన్నీ కూడా విజయ పరంపరలే. 1914వ సంవత్సరంలో కీస్టోన్ కంపెనీకి వ్రాసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం మొట్టమొదటి సంవత్సరం దాదాపుగా 35 సినిమాల్లో వాళ్ళకి నటించాడు. తాను నిర్మించి దర్శకత్వం వహించాడు. సినిమాలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అప్పట్లో 1 రీళ్లు 2 రీళ్లు అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు మాత్రమే ఉండేవండి. అవి 35 తీశాడు మొట్టమొదటి సంవత్సరం. ఆ 1914లో చార్లీ చాప్లిన్ కి వారానికి $175 పారితోషికం ఇచ్చేవాళ్ళు. రెండో సంవత్సరం అంటే 1915లో వారానికి $1,250, $10,000 బోనస్ చొప్పున SNA అనేటటువంటి కంపెనీతో ఒప్పందం చేసుకుని వాళ్ళకి సంవత్సరంలో 15 సినిమాలు చేసి పెట్టాడు. ఆ తర్వాత మూడో సంవత్సరం సినిమాల్లోకి ప్రవేశించాక 1916లో మ్యూచువల్ ఫిలిమ్స్ అనే కంపెనీతోటి ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర $150,000 అడ్వాన్స్ తీసుకుని బోనస్ గా వారానికి $10,000 పారితోషికంతో సంవత్సరంన్నర కాలంలో 12 సినిమాలు తీసి పెట్టాడు. ఇవన్నీ కూడా 2 రీళ్లు 1 రీళ్ల సినిమాలే. సినిమాల్లోకి ప్రవేశించిన 4వ సంవత్సరం అంటే 1918 నుంచి ఒక 4-5 సంవత్సరాల పాటు ఫస్ట్ నేషనల్ ఫిలిమ్స్ అనేటటువంటి కంపెనీకి 9 సినిమాలు తీసేటటువంటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 9 సినిమాలకి కలిపి అతని పారితోషికం $1 మిలియన్, $10 లక్షల అండి. కేవలం 4వ సంవత్సరంలోనే $10 లక్షల డిమాండ్ చేసేటటువంటి స్థాయికి వెళ్ళాడు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే $1 మిలియన్ చార్లీ చాప్లిన్ కి ఇచ్చారంటే మరి నిర్మించిన వాళ్ళకి ఇంకెంత ఆదాయం వచ్చి ఉండాలి? అప్పట్లో సినిమా టికెట్ 50 సెంట్లు 60 సెంట్లు ఉండేది. అంటే ఎన్ని మిలియన్ల మంది చూసుంటే ఇది ఆదాయం ఉండేది. అంటే మరి చార్లీ చాప్లిన్ సినిమాలకి ఆదరణ ఎంతగా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. ఇదంతా 100 సంవత్సరాల క్రిందటండి. అలాగా
మూకీ సినిమాల్లో ప్రవేశించినటువంటి 2వ సంవత్సరంలోనే ఒక ఐకాన్ స్టేటస్ కి చేరుకున్నాడు. అతని పేరు మీదుగా ఎన్నో వాణిజ్య ఉత్పత్తులు, అతనికి విపరీతమైనటువంటి అభిమాన సంఘాలు, అభిమానులు అమెరికాలోనే కాదు ప్రపంచం అంతా కూడా ప్రారంభమయ్యారు 2వ సంవత్సరం వచ్చే. 4వ సంవత్సరం వచ్చేసరికి అందుకనే అతనికి $1 మిలియన్ ఇవ్వడానికి కూడా ఫస్ట్ నేషనల్ ఫిలిమ్స్ వాళ్ళు వెనకాడలేదు. ఆ విధంగా 1923వ సంవత్సరం వచ్చింది. అంటే చార్లీ చాప్లిన్ కి 34 సంవత్సరాల వయసు. అప్పటికే అతను సెలబ్రిటీ అయిపోయాడు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిశాడు. ఈ 4 కంపెనీలతోటి కాంట్రాక్ట్ అయిపోయాక ఇంకా తాను స్వతంత్రంగా మిగతా నటులతో కలిసి ఏర్పాటు చేసుకున్న యునైటెడ్ ఆర్టిస్ట్ ఫిలిమ్స్ అనేటటువంటి సంస్థ ద్వారా మిగతా సినిమాలు నిర్మించాడు. మిగతా సినిమాలు అంటే ఎన్నండి? 1923 నుంచి ప్రారంభించి 1967లో తాను సినిమాలు తీయడం విరమించే వరకు కూడా, అంటే 44 సంవత్సరాల్లో చార్లీ చాప్లిన్ నటించి నిర్మించింది కేవలం 10 సినిమాలు మాత్రమే. ఇప్పటికి కూడా ఆ 10 సినిమాల్లో దాదాపు 8-7 సినిమాలని ఇప్పటికి కూడా ప్రామాణిక చిత్రాలుగా పరిగణిస్తూ ఉంటారు. ఆ సృజనాత్మక కానీ, ఆ సినిమాల్లో ఉన్నటువంటి మానవత్వపు విలువలు కానీ ఈ రోజుకి కూడా అవి ఆదర్శనీయంగా సినిమా విమర్శకులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉంటారు. అంటే దాదాపు 70-80 సంవత్సరాలు కూడా నిత్య నూతనంగా ఇంకా పచ్చగా నిలబడగలిగేటటువంటి కథాంశాలంటే ఊహించుకోండి. మరి చార్లీ చాప్లిన్ సృజనాత్మకత ఎంతగా ఉండి ఉంటే మరి అలాంటి సినిమాలు ఆ రోజుల్లోనే నిర్మించాడు అనేది. చాలా మందికి ఇది తెలియకపోవచ్చు, చాలా సార్లు మనం గుర్తుంచుకోకపోవచ్చు. ఎందుకంటే చార్లీ చాప్లిన్ అనగానే సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. సిటీ లైట్స్, మోడర్న్ టైమ్స్, గ్రేట్ డిక్టేటర్, గోల్డ్ రష్ ఇలాంటివన్నీ. చాలా సూక్ష్మంగా గమనిస్తే అతను కేవలం 10 సినిమాలు మాత్రమే తీశాడు 44 సంవత్సరాల వ్యవధిలో. ఎందుకంటే ఒక్కొక్క సినిమా తీయడానికి 1-2 సంవత్సరాలు తీసుకునేవాడు. ఆ ఒక సినిమా అయిపోయేసరికి అతనికి పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయినట్టుగా ఉండాడు. మళ్ళా విశ్రాంతి తీసుకుని 1-2 సంవత్సరాలు స్క్రిప్ట్ రాసుకుంటే గాని తర్వాత సినిమా తీసేవాడు కాదు. అంత నిబద్ధతతో తీయబట్టే ఆ ప్రమాణాలు, ఆ సినిమాలో చూపించినటువంటి విలువలు ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి. ఈ యునైటెడ్ ఆర్టిస్ట్ తరఫున సొంతంగా సినిమాలు తీయడం ప్రారంభించి ఉమెన్ ఆఫ్ ప్యారిస్, గోల్డ్ రష్, సర్కస్ అనేటటువంటి 3 సినిమాలు నిర్మించాడు 1923, 25, 28. ఈ సర్కస్ అనేటటువంటి సినిమా నిర్మించేటప్పుడే తల్లి చనిపోయింది. తల్లిని లండన్లోని పిచ్చాసుపత్రి నుంచి తాను అమెరికా వచ్చాక, అమెరికాలో బాగా పేరు తెచ్చుకున్నాక, ఆవిడ చనిపోవడానికి 7 సంవత్సరాల ముందు అమెరికా తీసుకొచ్చి ఒక సౌకర్యవంతంగా ఒక బిల్డింగ్ లో పెట్టి తనకి కేర్ టేకర్ ని పెట్టి శ్రద్ధ తీసుకున్నాడు. 1928లో ఈ సర్కస్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా తల్లి చనిపోయింది. ఈ 1928 వచ్చేసరికే 2 సార్లు అతనికి వైవాహిక జీవితం, పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇవ్వడం జరిగింది. ఈ 2వ వివాహం విచ్ఛిన్నం అవడం కూడా ఈ సర్కస్ సినిమా షూటింగ్ సందర్భంలోనే జరిగింది. ఇంతవరకు గత 6 వారాల్లో మాట్లాడుకున్నామండి. ఈ వారం కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 76వ సంచికలో చార్లీ చాప్లిన్ సమగ్ర జీవిత చిత్రణ 7వ భాగంలో మిగతా విశేషాలు చెప్పుకుందాం. ఈ సర్కస్ సినిమా జరిగేటప్పుడు దాదాపుగా 10 నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది షూటింగ్ ని. ఎందుకంటే మధ్యలో తల్లి చనిపోవడం ఒక సంఘటన, అలాగే ముఖ్యంగా ఆ 2వ భార్యతోటి విడాకులు, వాటిని గురించినటువంటి కోర్టు వ్యవహారాలు, ఇవన్నీ తేల్చుకోవడానికి పట్టిన సమయం, మొత్తానికి చాలా స్ట్రెస్ఫుల్ గా జరిగింది ఈ సర్కస్ సినిమా షూటింగ్ అంతా కూడాను. అందుకనే 10 నెలల పాటు వాయిదా వేసి దాన్ని 1927 అక్టోబర్లో పూర్తి చేశాడు. పూర్తి చేసి 1928లో దాన్ని విడుదల చేశాడు. ఇంత స్ట్రెస్ఫుల్ గా జరగడం వల్ల ఏమో కానీ తన ఆత్మకథలో ఈ సర్కస్ సినిమా గురించి ఎక్కువగా రాసుకోలేదు. అంటే నిర్మాణ సమయంలో జరిగినటువంటి అనుభవాలు కానీ, ఆ సినిమా తనకి ఎంతగా నచ్చిందని కానీ, ఆ సినిమాలో లోట్లుపాట్ల గురించి కానీ అలాంటివి ఎక్కువగా రాసుకోలేదు. ఎందుకంటే సర్కస్ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా అతనికి తను పడిన బాధలు గుర్తొస్తూ ఉండేయట ఆ సంవత్సరాల్లోనూ. కాకపోతే ఇప్పటికి కూడా చార్లీ చాప్లిన్ అభిమానులు, విమర్శకులు కూడా ఈ సర్కస్ సినిమా అనేది చార్లీ చాప్లిన్ యొక్క ప్రతిభకి అద్దం పట్టే చక్కటి సినిమా, కాకపోతే దానికి రావాల్సినంత పేరు రాలేదు అంటారు. కానీ ఇప్పుడు చూసినా గానీ ఆ చార్లీ చాప్లిన్ యొక్క సృజనాత్మకత ఏమాత్రం తగ్గదండి ఈ సర్కస్ సినిమాలో. చార్లీ చాప్లిన్ ఎన్నుకున్నటువంటి కథాంశాలు, ఈ ట్రాంప్ పాత్రనే కొనసాగిస్తూ 20 ఏళ్ల పాటు అతను తీసినటువంటి సినిమాల్లో చూస్తే ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఏమాత్రం పోలిక ఉండదు. హాస్యం ఉంటూనే ఉంటుంది,
అలాగే చివరిలో విషాదాంతానికి తీసుకెళ్లి కరుణరసాన్ని గుప్పిస్తాడు. ఈ సర్కస్ సినిమాలో కూడా ఈ ట్రాంప్ ఏదో కోతి తరుముతుంటే పరిగెత్తుకుంటూ తప్పనిసరి అయ్యి ఒక సర్కస్ గుడారంలో దూకి ఆ టైట్ రోప్ మీద నడవడం ప్రారంభిస్తాడు ఆ కోతి నుంచి తప్పించుకోవడానికి. సర్కస్ లో వాళ్ళందరూ చూసి ఓహో బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇతను అంటారు. అలా బలవంతంగా తన సర్కస్ కళాకారుడు అవుతాడు. అక్కడి నుంచి ప్రారంభించి సినిమాని ముందుకు తీసుకెళ్తాడు. ప్రతి సినిమాలో కూడా ఇలాగే ఒక సరికొత్తదైనటువంటి విధానాన్ని ఆ ట్రాంప్ క్యారెక్టర్ కి ఆపాదిస్తూ ఉండేవాడు. ఇవన్నీ కూడా మూకీ సినిమాలండి. ఏమాత్రం సంభాషణలు లేకుండా అతను హాస్యాన్ని సృష్టించగలగాలి ఇలాంటి సందర్భాలతోటి. అందుకనే ఈ సర్కస్ సినిమాకి మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డులు ప్రారంభించినప్పుడు అప్పట్లో ఆస్కార్ అనేవాళ్ళు కాదండి, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనేవాళ్ళు. వాళ్ళు 1929 మే 16న మొట్టమొదటిసారిగా ఈ బహుమతుల్ని ప్రకటించడం ప్రారంభించిన సంవత్సరం. ఈ సర్కస్ సినిమా నిర్మించినందుకు గాను చార్లీ చాప్లిన్ కి ఫర్ వర్స్టాలిటీ అండ్ జీనియస్ ఇన్ యాక్టింగ్, రైటింగ్, డైరెక్టింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ది సర్కస్ అనేటటువంటి అవార్డుని ఇచ్చారు. ఆ విధంగా ఒక రికార్డు. అంటే ఆస్కార్ అవార్డులు మొదలైన మొట్టమొదటి సంవత్సరంలోనే చార్లీ చాప్లిన్ సర్కస్ కి ఒక విశిష్టమైనటువంటి బహుమతి అన్ని రంగాల్లోనూ కలిపి, అంటే ఏమిటి, యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ గాను అన్నిటికీ కూడా కలిపి అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతిని ఇచ్చారు. ఇది రికార్డుల పరంగా చార్లీ చాప్లిన్, ఆస్కార్ ఆ రెండు గుర్తుంచుకున్నప్పుడు తప్పనిసరిగా గుర్తొచ్చేటటువంటి విషయం ఈ సర్కస్ అనేటటువంటి సినిమా. సర్కస్ సినిమా విడుదలయ్యేసరికి అంటే 1928 ఆ ప్రాంతాలు వచ్చేసరికి హాలీవుడ్ లో మాట్లాడే సినిమాలు వచ్చేయడం ప్రారంభించినాయి. చార్లీ చాప్లిన్ చాలా సార్లు ఆలోచించాడు, ఈ మాట్లాడే సినిమాలు వచ్చినాయి, ఇటువైపు వెళ్లాలా లేదా. మాట్లాడే సినిమాలకు వెళ్లిపోతే మూకీ సినిమాల్లో ఉండేటటువంటి సృజనాత్మకత దెబ్బతింటుంది. అందులో ఉండేటటువంటి టెక్నికల్ థింగ్స్ ఈ కథలో ఉండేటటువంటి మౌలికమైనటువంటి విషయాలను మరుగుపరుస్తాయేమో అనేటటువంటి ఆలోచనలో ఉండేవాడు. అంతేకాకుండా అప్పటి వరకు ఈ మూకీ సినిమాలతో ఒక సక్సెస్ ఫార్ములా తెలిసింది అతనికి, విజయవంతంగా ఎలా నిర్మించాలి అనేటటువంటి విషయం. మరి టాకీ సినిమాలకు వెళితే అది పోతుందేమో అనేటటువంటి ఇంకో సందేహం ఉండేది. అలాగే ఈ ట్రాంప్ అనేటటువంటి క్యారెక్టర్ ని 1914లో ప్రారంభించి ఇప్పుడు 1928 సర్కస్ అయ్యేసరికి 14 సంవత్సరాలుగా అన్ని సినిమాల్లోనూ అదే పాత్రని, అదే ఆహార్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ ట్రాంప్ అనేటటువంటి పాత్ర మాట్లాడకుండా చేయడం వల్ల అన్ని దేశాల్లో ప్రజలు భాష ఏదైనా కానీ దాన్ని ఆహ్లాదంగా స్వీకరించడం ప్రారంభించారు, ఆనందించడం ప్రారంభించారు. మరి అలాంటి ట్రాంప్ మాట్లాడడం మొదలు పెడితే ఏమవుతుంది, బహుశా అది ఒక భాషకే పరిమితం అయిపోతుందేమో, మిగతా భాషల్లో వాళ్ళకి సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకోలేరేమో, ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అందుకని ఎన్ని టాకీ సినిమాలు వచ్చినా గానీ తాను మాత్రం ఇంక టాకీ సినిమాల్లోకి వెళ్ళదు, మళ్ళా మూకీ సినిమాలతోనే కొనసాగిద్దాము అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. వెనకాల ఒక సందేహం పీడిస్తూ ఉండేది, ఇలా సినిమా పరిశ్రమ అంతా కూడా టాకీలతో ముందుకు వెళ్ళిపోతుంటే మరి నేను ఇక్కడే ఆగిపోతే ఏమవుతుందో అనేటటువంటి సందేహం ఉండేది. కానీ తాను మాత్రం ఆ మూకీ సినిమాలనే నమ్ముకుని ఎలాగైనా తర్వాత కూడా మూకీ సినిమానే చేద్దాము అనుకున్నాడు. 1 సంవత్సరం పాటు కథ రాసుకున్నాడు తర్వాత సినిమాకి. ఇది 1928 మొదట్లో వస్తే 1928 చివరిలో ఆ తర్వాత సినిమా ప్రారంభించాడు. అది కూడా ఏమిటి, ధైర్యంగా మూకీ సినిమానే. అంత టాకీ సినిమాలు వస్తున్నా గానీ తాను మాత్రం ఆ మూకీ సినిమా ఫార్ములానే నమ్ముకుని ఆ తర్వాత మూకీ సినిమానే ప్రారంభించాడు. దాని పేరు సిటీ లైట్స్. ఇప్పటికి కూడా ఈ సిటీ లైట్స్ ని చార్లీ చాప్లిన్ యొక్క నట జీవితంలో ఒక అత్యద్భుతమైన చిత్రంగా విశ్లేషకులు పరిగణిస్తూ ఉంటారు. చార్లీ చాప్లిన్ కూడా సిటీ లైట్స్ తనకి చాలా నచ్చినటువంటి సినిమా అని చెప్తూ ఉంటాడు. దాంట్లో కథ కూడా ఈ ట్రాంప్ క్యారెక్టర్ ఒక అంధురాలైనటువంటి పూలమ్ముకునే అమ్మాయిని చూసి అభిమానించి ఆ అమ్మాయికి దృష్టి తీసుకురావడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు, దాంట్లో హాస్యం, అలాగే కరుణరసం, అందులో ఉన్నటువంటి విషాదం, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాడండి. ఈ సిటీ లైట్స్ సినిమాని మూకీ సినిమాగానే కొనసాగిస్తూ దాదాపుగా 2 సంవత్సరాల పాటు షూటింగ్ చేశాడు. ఎందుకంటే అంతకు ముందు వచ్చినటువంటి తన ఆ సర్కస్ సినిమా, ఆ సంవత్సరాల్లో అతను పడినటువంటి కష్టాలు, వీటన్నిటితోటి ఈ సినిమా ఎలాగైనా కానీ పర్ఫెక్ట్ గా రావాలి, ఎక్కడా కూడా రాజీ పడకూడదు, ఈ సినిమా కాకపోతే మళ్ళా తీస్తే ఎలా వస్తుంది, ఇలాంటి ఆలోచనలతోటి తనకు తానే కొన్ని పరిమితుల్ని, నిబంధనల్ని, షరతుల్ని విధించుకుని చేయడం వల్ల ఈ సిటీ లైట్స్ సినిమా దాదాపుగా 2 సంవత్సరాల పాటు షూటింగ్ కొనసాగింది అని ఆయనే రాసుకున్నాడు. మాటలైతే లేవు, కానీ అప్పటికే ఈ సౌండ్ అనేది వచ్చింది కాబట్టి
ఈ సిటీ లైట్స్ సినిమాలో అతనికి కలిగినటువంటి ఇంకొక సదుపాయం ఏమిటంటే సందర్భానుసారం సంగీతాన్ని పెట్టడం. కొంతవరకు తనే సంగీతాన్ని సమకూర్చాడు, ఎందుకంటే తనకు తెలుసు సినిమాల్లో ఏ భావం ఉండాలి ఎలాంటిది అనేది. అలాగే ఇంకొకరి సహాయం కూడా తీసుకుని సిటీ లైట్స్ కి మొదటిసారిగా నేపథ్య సంగీతాన్ని సమకూర్చుకున్నాడు. ఎడిటింగ్ అంతా అయిపోయేసరికి డిసెంబర్ 1935. అంటే ఏమిటి, అతను 28లో సర్కస్ సినిమా వస్తే ఆ తర్వాత సిటీ లైట్స్ రావడానికి ఇంకొక 2 సంవత్సరాలు పట్టింది, 3 సంవత్సరాలు పట్టిందండి దాదాపుగాను. అప్పటికే టాకీ సినిమాలన్నీ వచ్చేసినాయి. మరి తాను తీసిందేమో మూకీ సినిమా. ధైర్యం, తన సృజనాత్మకత మీద తనకు ధైర్యం, నమ్మకం, అలాగే ప్రేక్షకులు ఎలాగైనా చూస్తారన్నటువంటి ఒక విశ్వాసం ఉంది అతనికి. ఈ సిటీ లైట్స్ సినిమా పూర్తి చేశాక విడుదల చేయడం అనేది అంత సులభం కాలేదు. ఎందుకంటే అప్పటి వరకు చార్లీ చాప్లిన్ కి చాలా పేరుంది, ఎంతో మంది అభిమానులు ఉన్నారు, అదంతా నిజమే. కానీ ఇది విడుదల చేద్దాం అనుకునేసరికి 1931లో ఇతనికి పెద్ద సమస్య ఎదురైంది. ఎందుకని, అప్పట్లో ఉన్నటువంటి సినిమా థియేటర్లన్నీ కూడా టాకీ సినిమాలకు ఇచ్చేశారు. టాకీ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఎంత చార్లిన్ చాప్లిన్ అయినా కానీ మరి టాకీ అనగానే ఒక కొత్త ఆకర్షణ ఉంటుంది కదా, ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాలకు వెళుతున్నారని ఆ సినిమాలకి థియేటర్లన్నీ ఇచ్చేశారు. దాంతో చార్లీ చాప్లిన్ కు విడుదల చేయడానికి థియేటర్లే దొరకని పరిస్థితి. అది చాలా విచిత్రమైనటువంటి సమస్య. అయితే న్యూయార్క్ లో విడుదల చేయడానికని థియేటర్లన్నీ వెతికి చెప్పారు, అన్ని కూడా టాకీ సినిమాలు నిండిపోయినాయండి, మీకేం మంచి థియేటర్లు దొరకట్లేదని. చివరికి ఎక్కడో దూరంగా రద్దీ ప్రాంతానికి దూరంగా ఉండేటటువంటి ఒక వీధిలో కోఫెన్ థియేటర్, అది కూడా థియేటర్ లాగా కూడా ఉండదు, ఏదో ఫంక్షన్ హాల్లో ఉంటుంది, అది దొరికింది చివరికి. దాంట్లో ఒక 1000 కుర్చీలు వేసి అక్కడికి ప్రజలు రావడం కూడా కష్టం, ఆ థియేటర్ నిండడం కూడా కష్టం. కానీ అతనికి మరొక ప్రత్యామ్నాయం లేదు, ఆ ఒక థియేటరే దొరికింది న్యూయార్క్ లోను. ఇదంతా కూడా సిటీ లైట్స్ సినిమా విడుదల కోసం అతను పడిన కష్టాలండి. ఆ న్యూయార్క్ లో అది వెతికి అక్కడ ప్రీమియర్ వేద్దాం అనుకుంటూ ఉండగా చార్లీ చాప్లిన్ మేనేజర్ రీవ్స్ అని మొదటి నుంచి అతనే ఉన్నాడండి చార్లీ చాప్లిన్ తోటి. అతను ఏం చెప్పాడంటే, లాస్ ఏంజల్స్ లో నీకు మంచి థియేటర్ దొరికింది, కొత్తగా కట్టారు, అందుకని ముందు లాస్ ఏంజల్స్ లో ప్రీమియం వేద్దాము, అర్జెంట్ గా వచ్చేసేమని చార్లీ చాప్లిన్ ని పిలిచాడు. అందుకని న్యూయార్క్ లో ప్రీమియర్ వేద్దాము అని వెళ్ళినటువంటి చార్లీ చాప్లిన్ లాస్ ఏంజల్స్ కి వెనక్కి వచ్చేసి ఆ కొత్త థియేటర్ లో తన ఈ సిటీ లైట్స్ సినిమా ప్రీమియర్ ప్రారంభించాడు ఒకరోజు. అది కొత్త థియేటర్ కాబట్టి చాలా సౌకర్యవంతంగా ఉంది, అందుకని ప్రజలు కూడా ఎక్కువగా వచ్చారు. పైగా చార్లీ చాప్లిన్ సినిమా మరి సహజంగానే, అందుకని ఆ ప్రీమియర్కే చాలా మంది ప్రేక్షకులు వచ్చారు. చార్లీ చాప్లిన్ తన సిటీ లైట్స్ ప్రీమియర్ షోని లాస్ ఏంజల్స్ లో కొత్త థియేటర్ లో ఎవరితో కలిసి చూశాడో తెలుసా అండి? అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త, పేరొందిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన చార్లీ చాప్లిన్ కి చాలా గొప్ప ఫ్రెండ్. వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా ప్రీమియర్ కి లాస్ ఏంజల్స్ లో ఆ కొత్త థియేటర్ లో వెళ్లారు. సినిమా మొదలైంది. మొట్టమొదటి సీన్ దగ్గర నుంచే జనాలు నవ్వడం ప్రారంభించారు. అసలు అది మూకీ అన్న సినిమా విషయం కూడా మర్చిపోయారు. చార్లీ చాప్లిన్ కనిపించాడు, అతను నవ్వులకు అలవాటు పడ్డారు, దాన్నే కొనసాగించారు. 3 ఏళ్ల పాటు నడిచింది ఆ సినిమా. 3 ఏళ్ళు నడిచాక ఆ సినిమా థియేటర్ వాళ్ళు ఏం చేశారు, ఎందుకంటే ఇదే మొదటి సినిమా, అది కొత్త థియేటర్, ఆ సినిమాని ఆపేసేసి ఆ థియేటర్ యొక్క గొప్పతనం గురించి పొగడ్డం మొదలు పెట్టాడు. దాంట్లో జనాలందరూ కూడా అరిచారు, నీ సొద ఆపేవయ్యా, ముందు సినిమా చూపించు, చార్లీ చాప్లిన్ సినిమా మధ్యలో ఆపకూడదు అని. మొత్తానికి మళ్ళా సినిమా వేశాడు అనుకోండి. అదొక అనుభవం. మొట్టమొదటిసారిగా ఈ సిటీ లైట్స్ సినిమాని లాస్ ఏంజల్స్ లో ప్రీమియర్ వేసినప్పుడు. సినిమా అయిపోయేసరికి పక్కనున్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ వెంక చూశాట చార్లీ చాప్లిన్. ఆయన అప్పటికే కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఎంత శాస్త్రవేత్తలైనా, ఏ రంగంలో ఉన్నా, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా కానీ ఆ బేసిక్ హ్యూమన్ వాల్యూస్ అనే ఉంటాయి చూశారు. అందుకని వాళ్ళు కూడా భావోద్వేగాలకి ఏమాత్రం అతీతులు కారు. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి కళ్ళు తుడుచుకోవడం గమనించాక నేను అనుకున్నాను, ఈ సినిమా తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయి తీరుతుంది, ప్రజల దగ్గరికి వెళుతుంది, ముందు థియేటర్లు దొరకపోయినా కానీ తర్వాత అయినా ఆడుతుంది అనే నమ్మకం నాకు కలిగింది అని చార్లీ చాప్లిన్ చెప్పుకున్నాడు. సరే, లాస్ ఏంజల్స్ లో అయ్యింది. మరి న్యూయార్క్ లో ఒక పాత థియేటర్ తీసుకున్నాడు కదా, థియేటర్ కాని థియేటర్ లాంటిది, అక్కడ ప్రీమియర్ వేయడానికని బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి మరి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ ప్లేస్ కి ప్రేక్షకులందరినీ రాబట్టాలంటే ప్రకటన కావాలి. అన్ని పత్రికల్లో కూడా ఒక 1/2 పేజీ ప్రకటనలు ఇచ్చేశాడు. అంతవరకు వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు ఏంటంటే, చార్లీ చాప్లిన్ మళ్లీ వస్తున్నాడు, ఇంకా మూకీ సినిమాతో వస్తున్నాడు, ఇలా రాశారు. ఇలా కాదు, ప్రకటనలన్నీ కూడా గుప్పించేసేయాలి, చాలా వైవిధ్యంగా ఉండాలి అని అన్ని పేపర్లను 1/2 పేజీ ప్రకటనలు ఇచ్చేసి
ఆ సిటీ లైట్స్ సినిమాకి టికెట్ కూడా ఏం చేశాడు, $1.50 పెట్టాడు. మిగతా సినిమాల టికెట్లన్నా కూడా 80 సెంట్లే. ధైర్యంగా $1.50 పెట్టాడు. అందరూ అన్నారు థియేటరే దూరంగా ఉంది, నువ్వేమో టికెట్ కూడానేమో దాదాపుగా డబుల్ చేస్తున్నావు, వస్తారా అని. వస్తారు తప్పనిసరిగాను. దానికి కొంత కారణం ఉంది. ఏమిటంటే టాకీ సినిమాలు వస్తున్న రోజుల్లో కూడా మూకీ ఎలా తీశాడు చార్లీ చాప్లిన్ అనేటటువంటి ఒక ఉత్సాహం ఉండాలి. అలాగే అందరూ 80 సెంట్లు పెడితే ఇతను $1.50కి ఎందుకు అమ్ముతున్నాడు అనేటటువంటి ఇంకో ఆలోచన కూడా ప్రేక్షకుల్లో వస్తుంది. వీటన్నిటితో తప్పనిసరిగా నా సినిమాకి వస్తారు, నాకు ధైర్యం ఉంది అని చెప్పి మిగతా మిత్రులు వారిస్తున్నప్పటికీ కూడా అతని సినిమా టికెట్ ఖరీదు దించలేదు. అలాగే $30,000 ఖర్చు పెట్టాడు పత్రికా ప్రకటనకి. ఇంకొక $30,000 పెట్టి ఆ థియేటర్ ముందు పెద్ద ఎలక్ట్రిక్ బ్యానర్ పెట్టించాడు. ఇంత ప్రకటనలు చేసి అప్పటికే ఈ సినిమాకి $2 మిలియన్ల ఖర్చు పెట్టాడు తీయడానికి, సిటీ లైట్ సినిమాకి. ఇంత హంగామా హడావిడి జరిగాక మొత్తానికి ఆ న్యూయార్క్ లో ప్రీమియర్ జరిగింది. ప్రీమియర్ అయితే బాగుంది, అందరూ చూశారు, బాగుంది అన్నారు. కానీ ఆ ప్రీమియర్ కాదు అతనికి కావాల్సింది. మరో రోజు సాధారణ ప్రేక్షకులు చూసినప్పుడు దానికి ఎలాగా ప్రతిస్పందిస్తారు, ఎలా ఆదరిస్తారు అనేది ముఖ్యం. ప్రీమియర్ అయిపోయాక ఆ రాత్రి హోటల్కి వచ్చి పడుకుని ఎలా ఉంటుంది, రేపు పొద్దున వాళ్ళు ఎలా చూస్తారు, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఉద్విగ్నంగా అతను పడుకోగా పొద్దున్నే అతని పబ్లిసిటీ మేనేజర్ వచ్చి, విపరీతంగా ఉన్నారండి థియేటర్ చుట్టూతా కూడా క్యూ పెరిగిపోయింది, లోపలికి వెళ్ళడానికి కొట్టుకుంటున్నారు, ఆ థియేటర్ లో వాళ్ళ అరుపులు మీరు వింటే గానీ మీకు తెలియదు మీరు ఎంత బ్రహ్మాండమైనటువంటి సినిమా తీశారో అని చెప్పాట. అదండి, ఆ విధంగా మూకీ సినిమాలు ఎంత గొప్పగా ఆడుతున్నప్పటికీ, గొప్పగా ఆడినటువంటి సినిమాల్లో నుంచి టాకీ సినిమాలకు మారిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తాను ఇంకా మూకీ యుగంలోనే ఉండి తీసినటువంటి ఆ సిటీ లైట్స్ సినిమా అద్భుతంగా విజయం సాధించింది. అతను పెట్టినటువంటి $2 మిలియన్లకి $3 మిలియన్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. చార్లీ చాప్లిన్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, వ్యక్తిగతంగా నాకు బాగా నచ్చిన సినిమా ఈ సిటీ లైట్స్, కథాపరంగా గాని నేను కాలానికి ఎదురీది తీసినటువంటి సినిమాగా కూడా ఈ సిటీ లైట్స్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది అని తాను పదే చెప్తూ ఉండేవాడు. సిటీ లైట్స్ పూర్తయింది 1931 సంవత్సరంలో. అది అయిపోయేసరికి దాదాపుగా అతనిలో శక్తి అంతా కూడా నశించిపోయింది, సృజనాత్మకత అంతా కూడా నశించిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? అందరూ టాకీ సినిమాలు తీస్తున్నారు, తనకేమో టాకీ సినిమాలు తీయాలని లేదు. ఈ సిటీ లైట్స్ ఎలాగైతే గట్టెక్కిచ్చాడు, తర్వాత ఏం చేయాలి అని కొంచెం గందరగోళంలో ఉండి అదే రోజుల్లో సిటీ లైట్స్ సినిమాని యూరోప్ లో ప్రమోట్ చేయడానికి, లండన్ లో విడుదల చేయడానికి వెళ్ళడానికి అతను ప్రయాణం ప్రారంభించాడు. కేవలం లండన్ లో ఈ సిటీ లైట్స్ సినిమా ప్రారంభోత్సవమే కాకుండా కాస్త సెలవు తీసుకున్నట్టుగా ఉంటుంది, ఇక కొన్ని సంవత్సరాలు ఆగితే గానీ మళ్ళా సినిమా ఏం చేయాలి అనేటటువంటి దానికి ఒక చక్కటి ప్లాట్ రాదు అనుకుని అతను ఒక హాలిడే ప్లస్ ఈ సిటీ లైట్స్ సినిమా ప్రమోషన్ అన్న పద్ధతిలోను లండన్ వెళ్ళాడు. ఇది 1931లో. 1911-12 ప్రాంతాల్లో లండన్ వదిలేసి అమెరికా నాటకాలకు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాక మొట్టమొదటిసారిగా 1921లో ఒకసారి లండన్ వెళ్లి వాళ్ళ అమ్మను కూడా అమెరికా తీసుకొచ్చేశాక లండన్ లో తాను చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులు, ఆ పరిసరాలు అవన్నీ చూశాడు. ఆ విషయాలు క్రిందటి వారం తెలుసుకున్నాం మనం. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత 1931లో, అంటే ఇతను అమెరికా వచ్చిన 20 సంవత్సరాలకి రెండోసారి లండన్ వెళ్లి అక్కడ ఈ సిటీ లైట్స్ యొక్క ప్రీమియర్ షోకి వెళ్ళాడు. అక్కడ విన్స్టన్ చర్చిల్ కూడా వచ్చాడండి, అప్పట్లో ఉన్నటువంటి యూకే ప్రధానమంత్రి కూడా ఈ సిటీ లైట్స్ ప్రీమియర్ షోకి హాజరయ్యాట. అది చూసుకున్నాడు. ఇంకక్కడి నుంచి ఏదో కొన్ని రోజులు సెలవు అనుకుని వెళ్ళినటువంటి చార్లీ చాప్లిన్ దాదాపుగా సంవత్సరంన్నరగా ఆ యూరోప్ లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా తిరిగాడు. ఆ తిరగడంలో రకరకాలైనటువంటి రంగాల్లో రకరకాలైనటువంటి వ్యక్తులను కలుసుకున్నాడు. అలా ఆయన కలుసుకున్న వ్యక్తుల్లో తాను కావాలని ఎంతో ఎదురు చూసి కలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? మహాత్మా గాంధీ. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ ఏదో పని మీద లండన్ వెళ్ళినప్పుడు కావాలని అడిగి చార్లీ చాప్లిన్ మహాత్మా గాంధీ ఎక్కడున్నాడో తెలుసుకుని ఆ హోటల్కి వెళ్లి ఆయన్ని కలుసుకుని ఆయనతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆయనకి తెలిసిందట, ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంత వాస్తవ దృక్పథంతో, దృఢ చిత్తంతో, దార్శనికుడిలాగా పనిచేస్తున్నాడు మహాత్మా గాంధీ అని తనకు అర్థమైంది. కేవలం భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల గురించి, యాంత్రీకరణ, ఇలాంటి విషయాలన్నీ కూడా మహాత్మా గాంధీ గారితో మాట్లాడాడు. ఆ రోజుల్లో అంటే 1931-32లో గ్రేట్ డిప్రెషన్ అంటారండి. ఆ రోజుల్లో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొంది. పరిశ్రమలు పెరుగుతున్నాయి, ఉత్పత్తులు పెరుగుతున్నాయి, కానీ కొనేవాళ్లు లేరు,
నిరుద్యోగం, దారిద్ర్యం ఒక దేశంలో కాదు ప్రపంచం అంతా కూడా ఉంది. దాన్ని గ్రేట్ డిప్రెషన్ అంటుండేవాళ్ళు. అవన్నీ కూడా గమనించాడు. మహాత్మా గాంధీ గారితో చర్చించాడు. కేవలం మహాత్మా గాంధీనే కాకుండా ఇంకా రకరకాలైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చర్చించాడు. ఇన్ని ఆలోచనలు అయ్యాక సంవత్సరంన్నర తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు లాస్ ఏంజల్స్. వచ్చాక ఏం చెయ్యాలి, ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. చాలా రెస్ట్లెస్ గా, విశ్రాంతి రహితంగా ఉండడం, ప్లస్ ఈ ఒంటరితనం అతన్ని వేధించడం. అప్పటికే 2 పెళ్లిళ్ళు, 2 విడిపోయారు. 2వ భార్యకి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా దగ్గర లేరు. తల్లి చనిపోయింది. అన్నయ్య అయితే ఉన్నాడు, 1928 వరకు తను చూసుకున్నాడు. ఆ తర్వాత అతను కూడా మళ్ళీ యూరప్ వెళ్ళిపోయినట్లున్నాడు. ఈ ఒంటరితనం, కొంత కన్ఫ్యూజన్, ఏం చేయాలి, తర్వాత సినిమా ఎలా తీయాలి, ఈ మెదడులోనేమో ఈ ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని ఇంత దగ్గరగా పరిశీలించడం, మొట్టమొదటిసారిగా అంటే తను నాటకాల్లోకి, సినిమాల్లోకి వచ్చేశాక బయటికి వెళ్లి సంవత్సరం పాటు సమాజంలోని వివిధ కోణాలని పరిశీలించడం ఇప్పుడే జరిగింది. దాంతో కళాకారుడిగా నా బాధ్యత ఏమిటి, ఈ హ్యూమన్ రిలేషన్స్, మనుషుల్లో ఉన్నటువంటి భావోద్వేగాలు, మానవ సంబంధాలు ఇవి చూపిస్తున్నాను బాగానే ఉంది. సమాజంలో జరిగేటటువంటి పరిస్థితులకి స్పందించాల్సిన అవసరం నాకు లేదా కళాకారుడిగా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వేధించడం ప్రారంభించినాయి. ఏం చేయాలో తెలియక ఒకానొక సందర్భంలో తను అనుకున్నట్ట, అసలు ఈ సినిమాలు మానేసేసి రిటైర్ అయిపోయి చైనా వెళ్లిపోయి అక్కడ స్థిరపడదాం అని కూడా ఒక ఆలోచన చేశాట. ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్న రోజుల్లో అతనికి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి వయసు 21 సంవత్సరాలు. ఇంతకుముందే చెప్పుకున్నాం, చార్లీ చాప్లిన్ ఎప్పుడు కూడా తనకంటే చాలా చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు 2 సార్లు. ఈ అమ్మాయి కూడా 21 సంవత్సరాలు. చార్లీ చాప్లిన్కి అప్పటికి 42-43 సంవత్సరాల వయసు. ఆ అమ్మాయి పేరు పాలెట్ గోడార్డ్. పాలెట్ అనుకుందామండి. ఆ అమ్మాయి 1932 ప్రాంతాల్లో చార్లీ చాప్లిన్ యూరోప్ నుంచి వెనక్కి వచ్చాక పరిచయం అయింది. ఆ అమ్మాయి పరిచయం తోటి మళ్ళా కాస్త మామూలు మనిషి అవడం ప్రారంభించాడు. అంటే ఏమిటి, కాస్త మళ్ళా ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకుని కొంచెం చైతన్యం తెచ్చుకుని కాస్త సరదాగా ఉండి మళ్ళా సినిమా ఏమి చేద్దామని ఆలోచించడం, ఇలాంటి పరిస్థితుల్లోకి రాగలిగాడు. కాకపోతే సినిమా తీయడానికి వెంటనే ఇంకా సిద్ధంగా లేకపోవడం వల్ల తను ఆ తిరిగి వచ్చినటువంటి ఆ ప్రయాణాల్లో జరిగిన అనుభవాలు, తాను కలుసుకున్న వ్యక్తులు, వాళ్ళందరితోటి కలిసి ఆ సంఘటనలన్నింటినీ కలిపి ఒక పుస్తకం లాగా రాయడానికని ప్రారంభించాడు. ఆ పుస్తకం అయిపోయింది. అప్పుడు మళ్ళీ సినిమా కోసం కూర్చోవాలి. ఏం సినిమా తీయాలి ఏమిటి? ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం, అదే కాకుండా అదే రోజుల్లో అమెరికాలో కూడా యంత్రాలు ప్రవేశించడం ప్రారంభించినాయి అన్ని పరిశ్రమల్లోనూ. ఆ యంత్రాలు వచ్చేసరికి కార్మికుల పరిస్థితి కూడా దుర్భరంగా తయారైంది. ఎందుకంటే కార్మికులు కూడా యంత్రాల్లాగే తయారయ్యారు. ఆ రోజుల్లో అప్పట్లో అమెరికాలో ఉన్నటువంటి కార్మికుల పరిస్థితులు కూడా ఇతన్ని బాగా కదిలించినాయి చార్లీ చాప్లిన్. అందుకే మొట్టమొదటిసారిగా కేవలం మానవ సంబంధాలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, సమాజంలో సమస్యలను ఎదుర్కొన్నటువంటి వర్గాలు, వాళ్ళ సమస్యల చుట్టూతా సినిమా తీయాలి అనుకుని తర్వాత సినిమాకి కథ రాసుకున్నాడు. దాని పేరే మోడర్న్ టైమ్స్. ఆ మోడర్న్ టైమ్స్ సినిమా ఏమిటంటే అప్పట్లో వస్తున్నటువంటి యాంత్రీకరణ మీద ఒక సెటైర్ లాంటిది. దాన్ని కొంచెం హాస్యంగా చూపిస్తూ దాంట్లో ఉన్నటువంటి కష్టాలను చూపించడం. అది 1934 ప్రాంతాల్లో తాను దానికి స్క్రిప్టు రాసుకోవడం ఇలాంటివన్నీ ప్రారంభించాడండి. మరి ఎప్పటికే టాకీ సినిమాలు వచ్చేసినాయి. ఇతనేమో ఆలోచిస్తున్నాడు, ఇంకా మూకీల్లోనే ఉండాలా, టాకీలకి వెళ్ళాలా, టాకీలకి వెళ్లి ట్రాంప్ తో మాట్లాడిస్తే ఏమవుతుందో, ఇలాంటి దానిలో ఉన్నాడు కదా. అందుకని తాను దాన్ని కూడా టాకీ సినిమాల్లోకి వెళదామని అనుకున్నాడు. మరి వెనకబడిపోతాను ఇంక ముందుకు వెళ్ళకపోతే అనుకుని ఆ మోడర్న్ టైమ్స్ కి స్క్రిప్ట్ అంతటినీ కూడా టాకీగా రాసుకున్నాడు. సంభాషణల్ని రాసుకున్నాడు. కొన్ని చిన్న చిన్న సీన్లు కూడా తీసి చూసుకున్నాడు, టాకీ ఉంటే ఎలా ఉంటుంది అని. కానీ చూసుకున్నాక అతనికి నచ్చలేదు. ఏమైనా సరే దీన్ని కూడా మూకీ సినిమాగానే తీస్తాను, ఏమైతే అవుతుందో చూద్దాం అనుకుని అప్పటి వరకు తీసినటువంటి సీన్లు పక్కన పడేసి, స్క్రిప్ట్ పక్కన పడేసి, డైలాగులు పక్కన పడేసి దాన్ని కూడా మళ్ళా మూకీ సినిమాగానే కంటిన్యూ చేశాడు, ఈ మోడర్న్ టైమ్స్ అని కూడా. ఈ సినిమా తీయడంలో ఒక సాంకేతికంగా ఒక విచిత్రం జరిగింది. ఏంటంటే మూకీ సినిమా తీసేటప్పుడైతే 18 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీస్తారటండి. అదే టాకీ సినిమా ఇప్పటికి కూడా తీసేది 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీస్తారు. ఈ తీసింది మూకీ సినిమా అయినా కానీ వెనకాల సంగీతం అదంతా కలిపి రావడంతో ప్రదర్శించేటప్పుడేమో 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వేశారు, తీసేటప్పుడేమో 18 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీశారు. అందుకని ఆ సినిమాలో
ఈ ట్రాంప్ క్యారెక్టర్ గానీ మిగతా పాత్రలు గానీ నడుస్తుంటే కనుక పరిగెత్తినట్టుగా అనిపిస్తుంది. కొంచెం స్పీడ్ గా తిరుగుతుంది కాబట్టి. తీసిందేమో 18 ఫ్రేమ్స్, ప్రదర్శించేదేమో 24 ఫ్రేమ్స్. అది కూడా ఒక కొత్త రకమైన టెక్నిక్ లాగా కనపడింది అప్పట్లో వాళ్ళకి. ఆ సినిమా తీయడం కూడా ఏమిటంటే దాదాపుగా సంవత్సరంన్నర పట్టిందండి. 1934లో ప్రారంభించి 1935 చివరి వరకు కూడా ఆ సినిమాని తీస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో అతను ఇంకా ధైర్యంగా చేసినటువంటి ఇంకొక పని ఏమిటంటే, కొన్ని దృశ్యాల్లో జైల్లో మాదక ద్రవ్యాలు వాడడం అనేటటువంటి సన్నివేశాన్ని పెట్టాడు. అప్పట్లో దాని మీద చాలా నిబంధనలు ఉండేవి. ఇలాగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం అనేటువంటి దృశ్యాల్లో సినిమాల్లో ఎక్కడా చూపించకూడదు అని. ఇది 1934-35లో జరిగినటువంటి మోడర్న్ టైమ్స్ షూటింగ్ అయినప్పటికీ చార్లీ చాప్లిన్ ఈ సినిమా రావడానికి దాదాపుగా 18-17 సంవత్సరాల ముందటే ఈజీ స్ట్రీట్ అని తను తీసినటువంటి మూకీ సినిమా 1917లో, దానిలో కూడా చాలా ధైర్యంగా ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేటటువంటి సన్నివేశాలని పెట్టాడు. కథాపరంగానే అనుకోండి. ఈ సినిమాలో, ఈ మోడర్న్ టైమ్స్ సినిమాలో తనకు పరిచయం అయినటువంటి ఆ పాలెట్ గడ్డార్డ్ అనేటటువంటి ఆవిడే ప్రధాన పాత్ర ధరించింది, మహిళా పాత్రని. తాను ఇంతవరకు తీసినటువంటి సినిమాల్లో, అంటే ఈ 1935లో తాను సొంతంగా తీయడం మొదలుచింది 1923లో కదా, తను సొంతంగా సినిమాల్లో తీసినటువంటి సినిమాల్లో ఎక్కడా కూడా రాజకీయాల ప్రసక్తి కానీ, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, వాటిలో ఉన్నటువంటి అన్యాయాలు, వీటి మీద ఎక్కడా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు కూడా మానవ సంబంధాల మీదే కేంద్రీకరించాడు. మొట్టమొదటిసారిగా సమాజం దృష్టిలో చూడడం మొదలుపెట్టింది ఈ మోడర్న్ టైమ్స్ అనేటటువంటి సినిమా. దాంతో ఈ అమెరికన్ ప్రభుత్వానికి కానీ, కొన్ని సంస్థల వాళ్ళు కానీ చార్లీ చాప్లిన్ ని రాజకీయవాదిగా చూడడం ప్రారంభించారు. ఇతను కూడా రాజకీయాలు వంటబట్టిన, ఇతను రాజకీయాలకు వచ్చాడు అనుకున్నారు. అయితే చార్లీ చాప్లిన్ చాలా వరకు కూడా వాళ్ళకి వివరణలు ఇవ్వడానికి ప్రారంభించాడు. ఏమని, నేను ఇది రాజకీయాలు కాదు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలను మాత్రమే చెబుతున్నాను, కార్మికుడు యంత్రాల కోరల్లో ఎలా నలిగిపోతున్నాడో చూపించడమే నా ధ్యేయం. ఇందులోనూ పెట్టుబడిదారీ సమాజంలో ఎలాంటి యంత్రాలు వస్తే కనుక కార్మికుడి యొక్క సృజనాత్మకతను దెబ్బతీసి కార్మికుడు కూడా యంత్రంగా మారిపోతాడు. కార్మికుడి యొక్క రక్తం పీల్చుకోవడానికి యజమానులు మరింతగా ఈ యంత్రాలను ప్రవేశపెడతారు. చివరికి కార్మికుడికి ఆకలి, దారిద్ర్యం, మానసిక ఆందోళన మిగులుతుంది. ఇలాంటి విషయాలు చెప్పదలుచుకున్నాను, కానీ ఇది రాజకీయాలకు సంబంధం లేదు అని తను వివరణ అయితే ఇచ్చాడు. కానీ మరి తీసుకునే వాళ్ళు చూసేటటువంటి కోణం విడిగా ఉంటుంది కదా. అందుకని సినిమా విడుదలయ్యింది. సినిమా ఒక మాదిరిగా ఆడింది. ప్రజల్లో కూడా ఓకే బాగానే ఉందన్నారు, కొంతమంది బాగా లేదన్నారు. చూసిన వాళ్ళు చూశారు. కొంతమంది ఏమిటంటే ఎందుకు చార్లీ చాప్లిన్ ఈ రాజకీయాల వైపు వెళ్ళాడు అనుకున్నారు. మొత్తానికి అతనికి పెద్దగా నష్టం అయితే రావలేదు, కానీ మిగతా సినిమాలకు వచ్చినట్టు అంతటి ఖ్యాతి కానీ అంతటి పేరు కానీ రాలేదు. ఈ సినిమా తీయడంతో చార్లీ చాప్లిన్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వానికి, అమెరికన్ ప్రభుత్వానికి కొంత మారడం ప్రారంభించింది. ఇతను ఇలా యాంత్రికతని విమర్శిస్తూ, పరిశ్రమలను విమర్శిస్తూ చేస్తున్నాడు, ఇతనికి ఏదో కమ్యూనిస్టు భావాలు ఉన్నాయేమో అనేటటువంటి విమర్శలు కూడా వచ్చినాయి అతని మీద. దాంతో అప్పటి వరకు చార్లీ చాప్లిన్ ఎప్పుడూ పొగుడుతూ ఉండేటటువంటి పత్రికలు కూడా ఏ కొంచెం వీలు దొరికినా కానీ చార్లీ చాప్లిన్ ఎలా విమర్శించాలి అనేటటువంటి ఒక ఎజెండా లాగా పెట్టుకుని అతని మీద కాస్త విష ప్రచారం లాంటిది ప్రారంభమైంది ఈ మోడర్న్ టైమ్స్ నుంచి. అది తర్వాత సినిమాకి వెళ్ళేసరికి పరాకాష్ఠకు చేరుకుంది అనుకోండి. ఆ విషయం కూడా తెలుసుకుందాం. ఆ విధంగా మోడర్న్ టైమ్స్ అనేటటువంటి సినిమా ఇప్పటికి చూసినా కానీ ఆ రోజుల్లో యంత్రీకరణని ఎలాగా ఎదిరించాడు అనేది హాస్యంగా చూడడానికి, ఒక సెటైర్ గా చూడడానికి బాగుంటుంది. కాకపోతే ఆ రోజుల్లో మాత్రం చార్లీ చాప్లిన్ మీద వేరొక కోణం ప్రసరించడానికి కారణమైంది ఈ మోడర్న్ టైమ్స్ అనేటటువంటి సినిమా. ఈ సినిమా 1936లో విడుదలైంది. ఈ విడుదలయ్యేటప్పటికి కూడా ఇంకా పాలెట్ గడ్డార్డ్ అనేటటువంటి ఆవిడతోటి ఇతనికి పరిచయం కొనసాగుతూనే ఉంది. వివాహం అలాంటిది ఏమీ చేసుకోలేదు. ఈ సినిమా విడుదలయ్యాక మళ్ళీ విశ్రాంతి కావాలి. ఇది 1936లో కదా. ఈ సినిమా విడుదలయ్యాక పాలెట్ గడ్డార్డ్ తో కలిసి మళ్ళా ఒకసారి ఈ ఫారెస్ట్ కంట్రీస్ అన్ని కూడా దర్శించడానికని అతను మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. అప్పటి వరకు కూడా ఈ అమ్మాయి ఏమవుతుందో ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే చార్లీ చాప్లిన్ జీవితం అప్పటికే 2 సార్లు వివాహం చేసుకున్నాడు, విడాకులు తీసుకున్నాడు. మరి అప్పటికే చాలా పెద్ద పబ్లిక్ ఫిగర్ కాబట్టి అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉండేవాళ్ళు చార్లీ చాప్లిన్ ఏం చేసినా, ఎవరితో పరిచయం పెంచుకున్నా. ఈ అమ్మాయితో పరిచయం పెంచుకుని ఈ అమ్మాయితో సినిమా కూడా తీసి పాలెట్ తోటి కలిసి ఇలా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అందరూ అడిగారు ఏమవుతుంది మీకు అంటే, స్నేహితురాలు మాత్రమే అని చెప్పేవాడు ముందులో. కాకపోతే ఈ పరిచయం అంతా అయ్యి ఈ ఫారిన్ ట్రిప్ కూడా వెళ్ళి
వెనక్కి వచ్చినప్పుడు డిక్లేర్ చేశాడు, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను, చైనా, హాంకాంగ్ అక్కడ ఎక్కడో దీవిలో ఉండగా పెళ్లి చేసుకున్నాను నేను, ఈవిడ నా భార్య అని ప్రకటించాడు బహిరంగంగా. ఆ విధంగా పాలెట్ అనే ఆవిడ చార్లీ చాప్లిన్ కి 3వ భార్య అయ్యింది ఆ 1937, 36 ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత ఏమైందంటే, ఆ తర్వాత సినిమాలో కూడా ఈ పాలెట్ అన్న ఆవిడ యాక్ట్ చేసింది. కానీ ఈ ఒక సంవత్సరంన్నరలోనే మళ్ళీ వాళ్ళ మధ్య కూడా విభేదాలు పొడసూపడం మొదలైంది. విభేదాలు వచ్చేసరికి 1938 నుంచి 1-2 సంవత్సరాలు కొంచెం విడివిడిగా ఉండడం అలా చేశారు. ఆ తర్వాత సినిమా, దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం మనం, ఆ గ్రేట్ డిక్టేటర్ అని, ఆ సినిమాలో కూడా ఈవిడ నటించింది. కానీ చివరికి 1942లో, అంటే ఆ సినిమా విడుదలైపోయి చార్లీ చాప్లిన్ జీవితంలో మరికొన్ని మార్పులు సంభవించాక ఈ పాలెట్ అన్నావిడ కూడా చార్లీ చాప్లిన్ తోటి విడిపోయింది. ఆ విధంగా ఆమె చార్లీ చాప్లిన్ వివాహం చేసుకుని విడిపోయినటువంటి 3వ భార్య అయింది పాలెట్ అనేటటువంటి నటీమణి. ఇంకా వాళ్ళ వెనక్కి వద్దామండి. ఈ పాలెట్ తోటి వివాహం అయిందని ప్రకటించాడు. ప్రకటించి సరికి అది 1938-39 సంవత్సరం వచ్చింది. 1940వ దశకం వచ్చేసరికి చార్లీ చాప్లిన్ జీవితంలో విపరీతమైనటువంటి మార్పులకు కారణం అండి. 40వ దశకం అంటే 1940 నుంచి 1950 వరకు అనుకుందాం. ఆ రోజుల్లో అతను తీసినటువంటి 3 సినిమాల్లో మొట్టమొదటి సినిమా గ్రేట్ డిక్టేటర్ అనేది, అది చార్లీ చాప్లిన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అంటే అతన్ని వివాదాలకి కేంద్ర బిందువుగా చేసింది. వివరంగా తెలుసుకుందాం అది. అలాగే అదే దశకంలో 1940 మధ్యలో అతని వ్యక్తిగతంగా అతని చుట్టూతా మరొక వివాదం చుట్టుకుంది. ఇంకొక అమ్మాయి ఇతనే నా బిడ్డకి తండ్రి అని చెప్పి చేయడం, దాంతో కోర్టు కేసులు ఇలాంటివన్నీ జరిగినాయి. ఇలా రకరకాలైనటువంటి పరిణామాలు జరిగినాయి 1940-1950 మధ్యలో చార్లీ చాప్లిన్ జీవితంలో. అంతవరకు కూడా పెళ్లి చేసుకున్నాడు, విడాకులు తీసుకోవడం అతని వ్యక్తిగతమే, సినిమాల మీద అయితే ఏమి ప్రభావం లేదు. ప్రభుత్వం కూడా ఇతన్ని ఒక నటుడిగానే ఆదరించింది. ఈ మోడర్న్ టైమ్స్ దగ్గర నుంచి కొంచెం ప్రభుత్వం కూడా చార్లీ చాప్లిన్ ని నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది. ఇతనికి ఏదో కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి అన్నట్టుగా. ఈ 1936లో ఈ సినిమా అయిపోయి వీళ్ళు ఫారిన్ అంతా వెళ్ళొచ్చాక తర్వాత సినిమా ఏం చేయాలి అది ఆలోచిస్తున్నప్పుడు చార్లీ చాప్లిన్ కి ఆ అప్పటి సమకాలీన పరిస్థితులు మరి తప్పించుకోలేరు కదా. అప్పుడు పరిస్థితులు ఏమిటంటే, సెకండ్ వరల్డ్ వార్ మొదలవుతోంది. నాజీలు ప్రపంచాన్ని జయించాలని దండయాత్రకి సిద్ధమవుతున్నారు. చార్లీ చాప్లిన్ మొట్టమొదటి ప్రపంచ యుద్ధాన్ని చూశాడు. మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి విధ్వంసం, అందులో యుద్ధంలో చనిపోయిన వాళ్ళు చనిపోగా, కాళ్ళు చేతులు పోగొట్టుకోగా కళ్ళు పోయిన వాళ్ళు, అలాగే అనాథలైన వాళ్ళు, కుటుంబాలని కోల్పోయిన వాళ్ళు, ఇవన్నీ చూశాడు. చూసి యుద్ధం అన్ని అసహించుకున్నాడు. మరి ఎవరైనా చేసేది అదే పని కదా. పైగా తనేమిటంటే, ఒక మానవత్వం ఉన్న కళాకారుడిగా సమాజంలోని సమస్యలకి స్పందించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మరి యుద్ధాన్ని అతను సపోర్ట్ చేస్తూ ఏమీ మాట్లాడలేడు, తీయలేడు. యుద్ధాన్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తి అయ్యాడు. ఆ మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి అవన్నీ కూడా ఇంకా జ్ఞాపకాల్లో నుంచి పోకముందే అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతోంది అని తను చాలా ఆవేదన పడ్డాడు. ఒక కళాకారుడిగా ఏమైనా చేయాలి అనుకున్నాడు. ఏం చేయగలడు కళాకారుడు? సినిమా తీస్తాడు. సినిమా ఎలా తీయాలి? ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి బీజం వేసినటువంటి హిట్లర్ మీద తీయాలి. అందుకని ఆ హిట్లర్ ని తర్వాత సినిమాకి ప్రధాన అంశంగా ఎంచుకున్నాడు. ఆ సినిమా పేరే గ్రేట్ డిక్టేటర్. కొంతమందికి ఏముండేదంటే, కొన్ని దేశాలకి ఈ యుద్ధాలు జరుగుతూ ఉంటే కనుక యుద్ధాలకి కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రిని సరఫరా చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు సరఫరా చేయడం, ఇలాంటి వాటితోటి తమ దేశంలో పరిశ్రమలు పెరుగుతాయి, తమ దేశానికి మంచిదే, అందుకని యుద్ధం మరో రోజులు కొన్నిసార్లు కొనసాగితే బాగుండు అని కొన్ని దేశాలు అనుకుంటూ ఉండే. కానీ వాటన్నిటికీ కూడా వ్యతిరేకి చార్లీ చాప్లిన్ నిజంగానే. ఎందుకంటే యుద్ధం వల్ల అక్కడ వేలాది మంది, లక్షలాది మంది మరణిస్తూ ఉంటే వాళ్ళ మరణం మీద వ్యాపారం చేసుకుందామని కొన్ని కంట్రీలు అనుకోవడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం అనుకుని ఇలాంటి విషయాలన్నిటితోటి అతను సినిమా తీద్దాం అనుకున్నాడు. హిట్లర్ మీద సినిమా తీయడానికి ఒక కారణం కూడా ఏమిటంటే, హిట్లర్ కి చార్లీ చాప్లిన్ కి పోలికలు ఉన్నాయండి. ఎలాగా? ఈ చార్లీ చాప్లిన్, హిట్లర్ కొన్ని రోజుల తేడాతో పుట్టారు. ఎక్కడో ఆయనో దేశంలో ఈయనో దేశంలో, వాళ్ళకేం సంబంధం లేదు అప్పుడు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో పెరిగారు హిట్లర్, చార్లీ చాప్లిన్ ఇద్దరు కూడాను. పెరిగి అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తు పెట్టుకునేటువంటి పేరు తెచ్చుకున్నారు. అది కూడా ఇద్దరికి కామన్ గా ఉండేటటువంటిది. అలాగే హిట్లర్ మీసాలు, చార్లీ చాప్లిన్ ట్రాంప్ మీసాలు కూడా కొంచెం ఒకలాగే ఉంటాయి. ఇవన్నీ కలిసి రావడమే కాకుండా ముఖ్యంగా అతను అనుకున్నది ఏమిటంటే, హిట్లర్ ని హాస్యంగా చూపిస్తూ అతని హేళన చేస్తూ సినిమా తీయాలి అనుకుని ఈ గ్రేట్ డిక్టేటర్ యొక్క
కథ రాసుకున్నాడు. దాదాపుగా ఈ సినిమా తీయడానికి పాత సినిమాకి 4 సంవత్సరాలు వ్యవధి ఉందండి. అంతసేపు అతను స్టడీ చేయడం, అతను కథని ఒక రూపంలోకి తీసుకురావడం, ఎలా చెప్పాలనుకోవడం, ఇట్లాంటివన్నీ జరగడానికి దాదాపుగా 4 సంవత్సరాలు బట్టి చిట్ట చివరికి 1939 సెప్టెంబర్లో ఈ సినిమాని ప్రారంభించాడు. అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. 2వ ప్రపంచ యుద్ధం మొదలైన 2 వారాలకో 3 వారాలకో ఈ సినిమాని షూటింగ్ ప్రారంభించాడు, గ్రేట్ డిక్టేటర్ ని. ఈ సినిమా చార్లీ చాప్లిన్ తీసినటువంటి మొట్టమొదటి టాకీ సినిమా అండి. అతను తీసిన చిట్ట చివరి మూకీ సినిమా మోడర్న్ టైమ్స్. ఆ మోడర్న్ టైమ్స్ తోటే ట్రాంప్ క్యారెక్టర్ ని అంతం చేసేశాడు. ఆ మోడర్న్ టైమ్స్ లో కనిపించడమే ట్రాంప్ యొక్క చిట్ట చివరి సినిమా. గ్రేట్ డిక్టేటర్ లో ట్రాంప్ ని పెట్టలేదు, ఇంకా దీన్ని కొనసాగించలేదు ఇక్కడి నుంచి. ఈ ట్రాంప్ క్యారెక్టర్ కాకుండా గ్రేట్ డిక్టేటర్ లో ఏం చేశాడంటే తను ఒక యూదు మంగలి అతను. ఎందుకంటే ఇతను జూయిష్ అని అంటూ ఉండేవాళ్ళు, నాజీలందరూ కూడా చార్లీ చాప్లిన్ జూయిష్ అంటూ ఉండేవాళ్ళు. ఆ యూదు మంగలి పాత్ర ఒకటి, అలాగే డిక్టేటర్ పాత్ర ఇంకొకటి. ఈ ఇద్దరూ కూడా ఒకే రకంగా ఉంటారు. ఆ విధంగా కథ అల్లుకుని ఆ హిట్లర్ చేసేటటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడాను ఇతను హేళనగా చూపిస్తూ ఆ సినిమాని ప్రారంభించాడు. ఈ సినిమా జరుగుతున్నప్పుడే అందరికీ తెలిసింది ఇతను హిట్లర్ ని హేళన చేస్తూ సినిమా తీస్తున్నాడు అని. అందరూ చెప్పారు, ఇది నువ్వు చాలా అనవసరమైనటువంటి ధైర్యం చేస్తున్నావు, ఈ సినిమా విడుదలవ్వడం కూడా కష్టంగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఈ సినిమాని తీసుకోవడం మానేసెయ్యి అని చెప్పారు. ఈ అమెరికాలోనే కాదు, విదేశాల్లో కూడా దీన్ని విడుదల చేయడానికి చాలా ఇబ్బందులు ఎదురవ్వచ్చు అని. కానీ ఇతను మాత్రం మానలేదు. ఎందుకంటే అతనికి వేరే వాళ్ళ డబ్బులు అవసరం లేదు, అతనికి సొంతంగా డబ్బులు పెట్టుకోగలిగేటటువంటి శక్తి ఉంది. అందుకని తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి ఏమాత్రం వెనకాడకుండా ఆ గ్రేట్ డిక్టేటర్ యొక్క షూటింగ్ ని కొనసాగించాడు. అయితే తర్వాత ఎప్పుడో చెప్పుకున్నాడు, గ్రేట్ డిక్టేటర్ ఈ హిట్లర్ ఇన్ని దుర్మార్గాలు చేశాడు, ఆ క్యాంపుల్లో ఇంతమందిని చంపేశాడు అనే విషయం కనుక నాకు ముందు తెలుసుంటే, ఇలా చేస్తాడని తెలుసుంటే అతని కోసం సినిమా వేస్ట్ చేసి ఉండేవాడిని కాదు అన్నాడు. కానీ అప్పట్లో అతను చెప్పదలుచుకున్నది యుద్ధం వద్దు, ఈ నియంతలు నశించాలి, మామూలు ప్రజలు నియంతల యొక్క వాళ్ళు చేసేటటువంటి ఈ దుర్మార్గపు పనుల్ని గ్రహించాలి, సైనికులు కూడా గ్రహించాలి, ఇలాంటి సందేశంతో ఆ సినిమాని కొనసాగించాడు. 2వ ప్రపంచ యుద్ధం బాగా ఊపు అందుకుంది, అక్కడికి వెళుతోంది. ఇతని సినిమా ఇక్కడ కొనసాగుతోంది. చివరికి న్యూయార్క్ లో వీళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్పారు, తొందరగా పూర్తి చేసేసేయి, యుద్ధం చాలా ఊపందుకుంటోంది, నీ సినిమా ఆలస్యం అవ్వకూడదు, యుద్ధం అయ్యేలోగానే ఈ సినిమా విడుదలవ్వాలి అని చెప్పారు. చార్లీ చాప్లిన్కి అప్పటికేమిటంటే ఇంకా సినిమా కొన్ని రోజులు షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంది, కొన్ని మినియేచర్ సెట్స్ అవేయాలి. అప్పటికే అతను $5 లక్షల ఖర్చు పెట్టాడు, $500,000. తొందరగా చేయమని వీళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఎట్లాగో చేశాడు సినిమా అంతాను. ఆ సినిమా చేస్తూ ఉండగానే ఏమైందంటే అప్పటి వరకు కూడా అమెరికన్స్ 2వ ప్రపంచ యుద్ధంలో ఎవరి వైపు వెళ్లకుండా తటస్థంగా ఉండిపోయారు. అయితే ఆ సినిమా విడుదలకు ముందు చాలా బెదిరింపు ఉత్తరాలు వచ్చినాయి అతనికి. నువ్వు ఈ సినిమాని విడుదల చేయకూడదు, విడుదల చేస్తే కనుక తెరల్ని కాల్చేసేస్తాము, అల్లర్లు రేపేస్తాము, సినిమాని ఆడనివ్వము అని చెప్పి చాలా ఉత్తరాలు వచ్చినాయి. చాలా మంది అతనికి ఫోన్లు చేశారు. కాకపోతే వీటంతటినీ కూడా పబ్లిక్ లో చెబితే మళ్ళీ అది ఒక నెగిటివ్ పబ్లిసిటీగా అవుతుందేమో, దీన్ని పబ్లిసిటీకి వాడుకోకూడదు, ఈ సినిమాలో ఉన్నటువంటి భావం అలాగే వెళ్ళాలి ప్రజలకి అనుకుని మొత్తానికి ఎలాగైతే ధైర్యం చేసి 1940 అక్టోబర్లో ఈ సినిమాని విడుదల చేశాడు. గ్రేట్ డిక్టేటర్ సినిమాని విడుదల చేశాక అద్భుతంగా ఆడిద్ది. విపరీతమైనటువంటి ప్రశంసలు వచ్చాయి తనకి, ప్రేక్షకుల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రం ఇతను పూర్తిగా కమ్యూనిస్టు, ఇతను జాగ్రత్తగా గమనించాలి, ఇతను వేసేటటువంటి ప్రతి అడుగుని, ఇతను చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలని FBI వాళ్ళు, అమెరికన్ ప్రభుత్వం కూడా చార్లీ చాప్లిన్ ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. ఏం చేశాడు ఇంతకేను, ఎందుకు ఇలాగైంది ఈ సినిమాలోను అంటే, ఈ సినిమాలో ఇతను ద్విపాత్రాభినయం అనుకున్నాం కదా, ఒకేలాగా ఉండేది. ఒకటే మంగలి పాత్ర, ఒకటేమో హిట్లర్ పాత్ర. ఈ సినిమా చిట్ట చివరిలో హిట్లర్ పాత్ర అంటే నియంత పాత్ర చనిపోతుంది. చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ మంగళతన్ని తీసుకొచ్చి హిట్లర్ స్థానంలో కూర్చోబెడతారు, నియంత స్థానంలో కూర్చోబెడతారు. సినిమాలో అతని పేరు హిట్లర్ కాదులేండి. ఆ నియంత స్థానంలో కూర్చోబెట్టి అతనిలాగే ఉంటాడు కాబట్టి ఇతనే ఇంకా ఈ రాజ్యాన్ని పాలిస్తాడని చెప్పి అతన్ని ప్రసంగించమంటారు. ప్రసంగించమన్నప్పుడు ఈ గ్రేట్ డిక్టేటర్ సినిమాలో చిట్ట చివరి 5 నిమిషాలు
చార్లీ చాప్లిన్ ప్రసంగం అదండి ముఖ్యంగా వివాదాలకు కేంద్ర బిందువైంది ఆ ప్రసంగం. ఎందుకంటే ఆ ప్రసంగంలో చార్లీ చాప్లిన్ కెమెరా వైపు సూటిగా చూస్తూ, అంటే మనతో మాట్లాడుతున్నట్టుగా, తానికి యుద్ధం మీద ఉన్నటువంటి అభిప్రాయాలన్నిటినీ విస్పష్టంగా, నిర్ద్వందంగా, నిర్భయంగా ప్రకటించాడు. అది అలా ప్రకటించడంలో కమ్యూనిస్టు భావాలు ధ్వనించి అతను కమ్యూనిస్టు అనేటటువంటి ముద్ర వేసింది. ఏముంది ఇంతకీ ఆ ప్రసంగంలోనూ? ఇప్పటికి కూడా గ్రేట్ డిక్టేటర్ లాస్ట్ స్పీచ్ అని కొట్టండి, మీకు యూట్యూబ్ లో వస్తుంది. చార్లీ చాప్లిన్ ఆ సినిమాలో 1940లో, అంటే 74-75 సంవత్సరాల క్రిందట అతను చేసినటువంటి ప్రసంగం ఇప్పటికీ కూడా వింటుంటే అతని స్వరంలో, మొట్టమొదటిసారిగా చార్లీ చాప్లిన్ స్వరం వినిపించింది ఈ సినిమాలోనే. అతని స్వరంలో వింటుంటే ఇప్పటికి కూడా రోమాంచితం కలుగుతుందండి, ఒళ్ళు గగురు పొడుస్తుంది. అతను వ్యక్తీకరించినటువంటి భావాలు, ఆ భావాలను వ్యక్తీకరించినటువంటి విధానం కూడా ఇప్పటికి కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఏం చెప్పాడు ఇంతకీ ఆ ప్రసంగంలోనూ? ఎందుకంత వివాదాస్పదమైంది అంటే క్లుప్తంగా చెప్తాను అతను ఏం చెప్పాడు. చిట్ట చివరిలో ఈ యూద్ అతన్ని తీసుకొచ్చి, డిక్టేటర్ చనిపోయాడు, నువ్వే ఇంకా ఈ రాజ్యానికి రాజు, ఏదో ఒకటి ప్రసంగించమంటే నేనేం ప్రసంగిస్తాను, నాకేం రాదే ప్రసంగించడం అంటాడు. లేదు, మీరు ప్రసంగించండి అని చెప్తారు. అతనంతా సర్దుకుంటాడు, కెమెరా ముందుకు వస్తాడు, ఏం కనపడదు. చార్లీ చాప్లిన్ ఒక్కడే మన వైపు చూస్తూ ఉంటాడు. క్షమించండి, నేను నియంత్రణ కాదలుచుకోలేదు, నియంత అవడం నా పని కాదు, నేనెవరినీ జయించదలుచుకోలేదు, నేను పరిపాలించదలుచుకోలేదు. అవకాశం ఉన్నంత వరకు అందరికీ, అంటే యూదులకి, నల్లవారికి, తెల్లవారికి, అందరికీ కూడా సహాయం చేయడమే నా అభిమతం. అసలు మనుషులు అనేవాళ్ళు ఏమిటండి, ఒకళ్ళనొకళ్ళు సహాయం చేద్దాం అనుకుంటారు. మానవ నైజమే అంతా. ఒకళ్ళ ఆనందాన్ని మరొకళ్ళు పంచుకోవాలనుకుంటారు, అంతేకాని ఒకరి దుఃఖాన్ని మరొకరు ఎక్కువ చేయాలనుకోరు. మనం ఒకరి మీద ఒకరు పగ పెంచుకోవాలనుకోం. ప్రపంచంలో అందరికీ చోటు ఉంది. ఈ ప్రపంచం, భూ సంపద అనేది అందరికీ చెందాలి. జీవన మార్గం స్వేచ్ఛామయం. కానీ ఏం జరుగుతుంది? మనం ఆ మార్గాన్ని విడిచిపెట్టేశాం. దురాశ అనేది మానవ హృదయాలను విషపూరితం చేసింది. ప్రపంచంలో అడ్డుగోడలను సృష్టించుకున్నాం. మన బాధల్లోకి, మన రక్తపాతంలోకి నెట్టేసింది ఈ యుద్ధ వ్యామోహం అనేది. వేగం పెరిగింది కరెక్టే, కానీ ఆ వేగంలో కొట్టుకుపోతున్నాం మనం. ఇన్ని యంత్రాలు వచ్చినాయి కదా, ఇన్ని ఆధునిక యంత్రాలు, ఆధునికత వచ్చింది కదా, కానీ ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఏమైనా సుఖవంతం చేశాయా? ఏమీ దొరకని కరువుకు గురి చేశాయి మనల్ని. మన విజ్ఞానం మనల్ని అనుమాన పుట్టలుగా మార్చింది. మన తెలివితేటలు మనల్ని కఠిన హృదయాలుగా మార్చాయి. మనం ఎంతో ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ చాలా తక్కువగా స్పందిస్తున్నాం. యంత్రాలు కాదండి మనకు కావాల్సింది, మనకు మానవత్వం కావాలి. తెలివితేటలు కాదు కావాల్సింది, దయాద్ర హృదయం కావాలి, ఉదాత్త భావాలు కావాలి. ఇవి లేకపోతే జీవితం హింసాపూరితం అవుతుంది, మొత్తం హరించుకుపోతుంది. సైనికులారా, ఈ దుర్మార్గాలకు తలకొకండి. వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు, మీ జీవితాలను శాసిస్తున్నారు. మీరు ఏం చేయాలో, ఏం ఆలోచించాలో, ఏం భావించాలో వాళ్లే చెబుతున్నారు. మీకు ఇంత తిండి పెట్టి కవాతు చేయిస్తున్నారు, మిమ్మల్ని పశువుల్లా పరిగణిస్తున్నారు, ఫిరంగి గుళ్లుగా ఉపయోగించుకుంటున్నారు. మానవత్వం లేని ఈ మనుషులకు తలగ్గమాకండి. వీళ్ళు యంత్రపు మెదళ్ళు, యంత్రపు హృదయాలు గల యంత్రపు మనుషులు. కానీ మీరు యంత్రాలు కాదు, మీరు మనుషులు. మీ హృదయాల్లో మానవత్వం పట్ల ప్రేమ నింపుకోండి. పగ వద్దు, ప్రేమించని వారే పగపడతారు. మానవత్వం లేని వాళ్ళు మాత్రమే ప్రేమించలేరు. సైనికులారా, బానిసత్వం కోసం పోరాడకండి, స్వేచ్ఛ కోసం పోరాడండి. లూకా సువార్త 17వ అధ్యాయంలో దేవుని రాజ్యం మనుషులోనే ఉన్నది అని రాసి ఉంది. ఒక మనిషిలో కాదండి, లేదా కొందరిలో కాదు, మనుషులందరిలోనూ రాజ్యం ఉంది. మీలో ఉంది. మీరే ప్రజల సర్వశక్తికి సంపన్నులు. ఈ జీవితాన్ని స్వేచ్ఛగాను సుందరతరంగాను తీర్చిదిద్దగల శక్తి మీకే ఉంది. ప్రజాస్వామ్యం కోసం మనం ఆ శక్తిని ఉపయోగిద్దాం. మనమంతా ఏకమవుదాం. నూతన ప్రపంచం కోసం పోరాడదాం. మనుషులకు పనిచేసే అవకాశం, యువకులకు భవిష్యత్తు, వృద్ధులకు భద్రత కల్పించే మహోన్నత ప్రపంచం కోసం పోరాడదాం. దేశాల మధ్య అడ్డుగోడలు తొలగించడం కోసం, దురాశ, పగ, అసహనాలు లేని మరో ప్రపంచం కోసం పోరాడదాం. సహేతుకంగా ఆలోచించగల ప్రపంచం కోసం, సైన్సు, అభివృద్ధి ఫలితాలు, మానవులందరి ఆనందానికి ఉపయోగపడే ప్రపంచం కోసం పోరాడుతున్నాం. సైనికులారా, ప్రజాస్వామ్యం కోసం మనమంతా ఏకమవుదాం. ఎంత పవర్ఫుల్ గా, ఇంత శక్తివంతంగా అతను కెమెరాలకు చూసి చెప్పేసరికి మరి అతనికి రాజకీయ భావాలు లేవని ఎలా అనుకుంటారు? పైగా ఇవన్నీ కూడా యంత్రాలకు వ్యతిరేకంగా, డిక్టేటర్లకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పడం, సైనికులందరినీ కూడా వాళ్ళకి లొంగొద్దు అని చెప్పడం, ఇవన్నీ కూడా కమ్యూనిస్టు భావాలు అని ఈ అమెరికా ప్రభుత్వం గమనించడం ప్రారంభించింది. ఈ స్పీచ్ లో చిట్ట చివరిగానండి,
ఇంకో అమ్మాయి పాత్ర ఉంటుంది. ఏది యూదు మంగలి పాత్ర అనుకున్నాం కదా, అతనితో పాటుగా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి యుద్ధ రంగంలో చనిపోయే వాళ్ళ మధ్యలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని సంబోధిస్తూ ఇక్కడ ఇతను చెప్పేటటువంటి మాటలు. ఆ అమ్మాయి పేరు హన్నా. హన్నా అనేది చార్లీ చాప్లిన్ తల్లి పేరు కూడానండి. తల్లి పేరే ఆ పాత్రకి పెట్టాడు. తన మూడో భార్య పాలెట్టే ఆ పాత్ర వేసింది. ఆ అమ్మాయిని సంబోధిస్తూ ఈ ప్రసంగం చివరిలో చార్లీ చెప్పేటటువంటి మాటలు. హన్నా, నా మాటలు వినపడుతున్నాయా? నీవెక్కడున్నా పైకి చూడు హన్నా, మబ్బు తెరలు తొలగిపోతున్నాయి, సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి, మనం చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నాం, నూతన ప్రపంచంలోకి, దయాగుణంగల ప్రపంచంలోకి, మనుషులు దురాశ విడనాడిన ప్రపంచంలోకి, పగ దుర్మార్గం తొలగిన ప్రపంచంలోకి వస్తున్నాం. పైకి చూడు హన్నా, మానవ హృదయానికి మొలిచిన రెక్కలు చూడు, మానవుడు స్వేచ్ఛా విహంగాలా విహరిస్తున్నాడు చూడు, రంగురంగుల ఇద్దర ధనస్సులోకి, ఆశావహ కాంతిమయ జీవనంలోకి ఎగురుతున్నాడు చూడు హన్నా, పైకి చూడు. ఇంతటితో అతని ప్రసంగం ముగుస్తుందండి. ఈ ప్రసంగమే గ్రేట్ డిక్టేటర్ సినిమా వివాదాలకి కేంద్ర బిందువు అయ్యింది. ఈ ప్రసంగాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. తర్వాత ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఆ తర్వాత అమెరికన్ రేడియోలో ప్రసారం చేశారు. యూకే ప్రెసిడెంట్ మెచ్చుకున్నాడు. రూజ్వెల్ట్ కూడా మెచ్చుకున్నాడు. అయితే రూజ్వెల్ట్ కూడా చెప్పాడు, ఈ ప్రసంగం వల్ల నాకు అంతర్జాతీయంగా సమస్యలు వస్తున్నాయ్యా అని. ఇంతమంది మెచ్చుకున్నారు. దీన్ని కొంతమంది కరపత్రాలుగా ముద్రించి వీటిని పంచిపెట్టారు. ఆ తర్వాత ఎక్కడైనా సభలకు పిలిచినప్పుడు కూడా చార్లీ చాప్లిన్ ఆ గ్రేట్ డిక్టేటర్ లో చిట్ట ప్రసంగం ఒకసారి చెప్పండి అని మళ్ళీ అడిగి చెప్పించుకున్నారు. ఇది జరిగిందండి 1940లో ఇతను ఈ గ్రేట్ డిక్టేటర్ సినిమాని విడుదల చేశాక. అక్కడి నుంచి ప్రారంభించి ఇతను మరి అందరూ కూడా కమ్యూనిస్టు అనుకుంటుంటే, ఇతను నేను కమ్యూనిస్టుని కాదు అని పదే చెప్తున్నా కానీ ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఇతను కమ్యూనిస్టుగానే పరిగణించడం ప్రారంభించింది అమెరికన్ ప్రభుత్వం, FBI కూడా. ఈ సినిమా తర్వాత ఈ ప్రసంగం ఇంత సంచలనం కలిగించిన తర్వాత ఒక 2-3 సంఘటనలు జరిగినాయి. వాటితోటి ఖచ్చితంగా చార్లీ చాప్లిన్ కమ్యూనిస్టే, ఇతన్ని అమెరికా నుంచి ఎలాగైనా సరే పంపించేయాలి అనేటటువంటి ఒక వాదన ప్రభుత్వంలో నిలిచిపోయింది. ఆ సంఘటనలు ఏమిటి, ఇతను అసలు అమెరికా నుంచి ఎలాగా బహిష్కరించబడినటువంటి పరిస్థితులు వచ్చినాయి, తెలియకుండా బహిష్కరించబడినటువంటి పరిస్థితులు వచ్చినాయి, ఈ తర్వాత ఇతని వ్యక్తిగత జీవితంలో చుట్టుకున్న వివాదాలు, ఇలాంటివన్నీ కూడా మనం వచ్చే వారం మాట్లాడుకుందామండి. అదండి కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 76వ సంచికలో చార్లీ చాప్లిన్ సమగ్ర జీవిత చిత్రణ 7వ భాగం.